సార్లు దీని మీద పేపర్లో ప్రకటన వచ్చింది. ఇవన్నీ రొటీన్గా చట్టం తన పని తాను చేసుకపోతుంది తప్ప ఇలా విచారణ సంస్థలు వాళ్ళ ఆధారాల మీద ఆధారపడి వాళ్ళ చర్యలు చేపడదు తప్ప ఇక్కడ కక్ష సాధింపు చర్యలకు ఆస్కారం లేదు. మా ప్రభుత్వం అట్లాంటి దానికి ఆస్కారం ఇవ్వదు. భారతదేశంలోనే అత్యధికంగా ఓట్లు కలిగిన పార్లమెంట్ సీటు మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు. ఈ దఫా నరేంద్ర మోడీ గారు 370 సీట్లు భారతీయ జనతా పార్టీ తన సొంత కాళ్ళ మీద గెలుచుకుంటుంది. దాని మిత్రపక్షాలతో కలిపితే 400 పార్ 400 పైచిలకు సీట్లు గెలుచుకోబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లలో 12 సీట్ల పైబడి ఇవాళ మేము గెలుచుకోబోతున్నామని చెప్పి రిపోర్ట్ల ఆధారంగా ప్రజల స్పందన ఆధారంగా అనేక రకాల సోర్సెస్ ఆధారంగా ఇప్పటికే ప్రకటించారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో ఈ నియోజకవర్గాల్లో డిక్లేర్ చేసినప్పటి నుంచి పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లలో గేటెడ్ కమ్యూనిటీ హాళ్లలో ఇవాళ ఐటీ ఉద్యోగులలో ప్రచారం మొదలైంది. ఈరోజు తెలంగాణలో మొట్టమొదటిగా నరేంద్ర మోడీ గారు ఎన్నికల శంఖారావంలో భాగంగా ఇవాళ ఇక్కడ ఈ గడ్డ మీద మొదటి శంఖారావం పూరించబోతా ఉన్నాడు. ఈ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల ప్రజలకి తెలంగాణ యావత్ ప్రజానికానికి ఒక సందేశం ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించమని 10 సంవత్సరాల పాలనకి మళ్ళీ పట్టం కట్టమని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నా. ముమ్మాటికి ఈ నియోజకవర్గంలో ఏ పార్టీతో సంబంధం లేకుండా జెండాలతో సంబంధం లేకుండా ఈ దఫా ఓటు మోడీ గారికే భారతీయ జనతా పార్టీకి బాగా స్పష్టంగా కనబడుతుంది.